ఇది సీ ఏంజల్స్ అండి. ఇది బ్యాక్ వాటర్ ఫిష్, అంటే బ్యూటీలో నెంబర్ 1 అన్నమాట. ఇది గోల్డ్ ఫిష్ అనేది చిన్నపిల్లలు పెంచుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ జపనీ ఫిష్ ఖచ్చితంగా ఇది 200 ఇయర్స్ బతుకుతుంది. కనీసం 170 ఇయర్స్ లైఫ్ ఉన్న కోయిస్ ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి మన షాప్లో 20 రూపాయలు. ఇది అన్ని రకాల ఫిషెస్తోనూ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే పాచిని శుభ్రంగా ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. ఎక్వేరియంలో అన్ని రకాల ఫుడ్స్ తిని కొంచెం సైజు బాగా పెరుగుతూ ఉంటాయి, కొరికి చంపేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వీటిలో కనీసం మనకి 6 నుంచి 7 రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో రేడియం ఫిషెస్ అనమాట. అంటే ఇది లక్కీ ఫిష్ అండి, ఫ్లవర్ హార్న్ అంటారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్న ఫిష్. ఇది అలిగినట్టుగా అలుగుతుంది, అలాగే సిక్ అవుతుంది. నిజంగా మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మన కోసం ఎదురు చూసే వాటిల్లో ఇది ఒకటండి. చక్కగా గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లల్ని పెద్ద వాటిల్ని చేసేంత వరకు కూడా ఎక్వేరియం ట్యాంక్లో చాలా సందడి చేసే ఫిష్ ఇది. అంతకన్నా పెద్దదైతే వాళ్ళు మెయింటైన్ చేయలేక రెడ్ బెల్లీ పిరానా అంటారు. అది చేయి పెడితే కొరికేసే బ్రీడ్ అనమాట. యాంటీక్లోరిన్ వాడుకోవాలి. చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను. సబ్బు, సర్ఫ్ లాంటి డిటర్జెంట్స్ ఏది వాడకూడదండి. అంటే బబులింగ్ ఎయిర్ స్టోన్స్ అని ఉంటాయి. ఫిషెస్ కి లైఫ్ పెరుగుతుంది. మనం యాడ్ చేసుకునే ఫిషెస్ బయటికి తీసుకెళ్లి గిన్నెలు తవ్వినట్టు హడావిడి చేస్తూ ఉంటారు. ఒక 2 బకెట్స్, ఒక మగ్గు తీసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఫుడ్ వేసేప్పుడు జాగ్రత్తలు ఏముంటాయి, ఫుడ్ వేస్తే తినేస్తాయి అనుకుంటారు. ఫిషెస్ కూడా మీరు ఫుడ్ వేస్తున్నారని అలర్ట్ అవుతాయి. ఫిష్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. పొల్యూట్ చేయొద్దు, ఫిష్ని ఇబ్బంది పెట్టద్దు. అన్ని రకాల మెడిసిన్స్ వాడద్దండి. నీళ్ళంతా పట్టిన తర్వాత ఫిష్ని వేసేస్తారు ముందే. ఫిష్ కంప్లైంట్ని బట్టి మనం మెడిసిన్ వాడటం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర అన్ని రకాల ఫిషెస్, ఎక్వేరియంస్ కస్టమైజ్డ్గా చేసి ఇవ్వగలుగుతాం. వాటికి సంబంధించిన పూర్తి యాక్సెసరీస్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇవి రెసిడెన్షియల్గానే కాకుండా కమర్షియల్గా, అంటే రెస్టారెంట్స్ కానివ్వండి, గెస్ట్ హౌస్లు కానివ్వండి, అన్ని రకాల గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ప్రైవేట్ ఆఫీసులు కానివ్వండి, నెక్స్ట్ ఓపెన్ పాండ్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాలు కూడా మనం కస్టమైజ్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెష్ వాటర్ ఫిషే కాకుండా మెరైన్ ఫిషెస్ ఉంటాయి, ప్లాంటెడ్ ఎక్వేరియంస్ ఉంటాయి, చిచ్లిడ్ ట్యాంక్స్ ఉంటాయి. ఉన్న వాటిల్లో చిన్న సైజు అంటే ఒక 12-6 సైజు, ఈ సైజు ఎక్వేరియంస్ ఉంటాయి. ఇది విజిబిలిటీ చాలా బాగుంటుంది. అయితే ఇందులో మనం మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీటిల్లో స్టార్టింగ్ నుంచి అంటే ఒక 1000 రూపీస్ నుంచి కూడా అందుబాటులో ఉంటాయండి. అవి ఓన్లీ ట్యాంక్ కాస్ట్ అయితే 500 ఆ రేంజ్లోనే వస్తాయి. కానీ టోటల్ యాక్సెసరీస్ అంటే లోపల ఆక్సిజన్ మోటార్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, ఫిషెస్, దాని ఫుడ్, నెట్, మెడిసిన్, లైట్, ఇలా అన్నీ కలిపేటప్పటికల్లా యాక్సెసరీస్ అన్నీ కలిస్తే 1000 రూపాయలు, 1200, 1500 అలా కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇది సీ ఏంజల్స్ అండి. ఇది బ్యాక్ వాటర్ ఫిష్. ఇది కొంత వైల్డ్ నేచర్ అండి ఇవి. సో చిచిలిడ్ లాంటి వైల్డ్ ఐటమ్స్తోనే కలుపుతాం. వీటిల్లో గోల్డ్ ఫిష్ అనేది చాలా సాఫ్ట్ ఐటమ్, దాంట్లో వీటిని కలపకూడదు. చాలామంది తెలియక గోల్డ్ ఫిష్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, ఇవి ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో వీటిని తీసుకెళ్ళి గోల్డ్ ఫిష్లో కలుపుతారు. సో ఇవి వాటిని అటాక్ చేయడం జరుగుతుంది. సో వీటిని కలపకూడదు. సీ ఏంజల్స్ మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో దొరుకుతాయండి. ఇవి సిచిలిడ్స్ అండి. దీంట్లో చాలా రకాల వెరైటీస్ దొరుకుతాయి మనకి, ఎన్నో రంగులు ఉంటాయి. ఇది కొంచెం బడ్జెట్తో కూడింది, ప్లస్ కనీసం 3 నుంచి 4 అడుగుల ట్యాంకుల్లోనే వీటిని మనం సెట్ చేయగలుగుతాము. చిచిలిడ్స్ కంప్లీట్గా వైల్డ్ ఐటము. సో ఇప్పుడు మన షాప్లో మనం చూపించేవన్నీ కూడా కంప్లీట్గా సాఫ్ట్ వాటర్ ఫిషెస్. అంటే మనం మున్సిపల్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ వాటర్ని ఎలా వాడాలనేది మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ఇది వచ్చేటప్పటికల్లా మనకి 120 రూపాయల నుంచి 200 రూపాయల వరకు దొరుకుతాయండి. రకరకాల అంటే ఐటమ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. గోల్డ్ ఫిష్ అండి. ఇది చాలా అందమైన ఫిష్, వరల్డ్ నెంబర్ 1 అంటే బ్యూటీలో నెంబర్ 1 అనమాట. ఇది గోల్డ్ ఫిష్ అనేది ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న క్రేజ్ మరే ఫిష్కి లేదు. అంత అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది చాలా సాఫ్ట్ అండి. వీటిల్లో మనం ఏవి పడితే ఆ ఫిష్ల్ని కలపకూడదు. ప్రతిదీ సెలెక్టివ్గా చాలా జాగ్రత్తగా చూసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి 20 రూపాయల నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇలా రకరకాల సైజుల్లో ఐటమ్ని బట్టి రేట్ ఉంటుంది. ఇవి మనం చూస్తుంది 50 రూపాయల సైజ్ అనమాట. సింగిల్ ఫిష్ 50 రూపాయలు పడుతుంది. ఇవి మాలీస్ అండి. మాలీస్ వచ్చేటప్పటికల్లా చూడడానికి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు పెంచుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. చిన్న చిన్న బకెట్స్లో, మగ్గుల్లో, లేకపోతే ఎక్వేరియంస్లో, బౌల్స్లో ఇలా అన్ని రకాల ప్లేస్ల్లోనూ వీటిని పెంచడం జరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవి లైవ్ బేరర్స్ అనమాట. డైరెక్ట్గా పిల్లలు పెడుతూ ఉంటాయి. ఇవి డైరెక్ట్ పిల్లలు పెట్టడం వల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా వీటిని బాగా పెంచుతూ ఉంటారు. ఇవి మనకి 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు దొరుకుతాయండి, సైజుని బట్టి, క్వాలిటీని బట్టి.
ఇది ఇందా మనం చూసింది సీ ఏంజిల్, ఇదైనా రెగ్యులర్ ఏంజిల్. ఇది చాలా బాగుంటాయండి, చాలా అందంగా ఉంటాయి. ఇది చిచిలిడ్ జాతికి సంబంధించింది. అంటే ఇది కూడా ఒక రకంగా వైల్డ్ ఫిషే, కానీ సూపర్ వైల్డ్ అయితే కాదు. సందర్భాన్ని బట్టి మనం గోల్డ్ ఫిష్తో కూడా యాడ్ చేసుకోవచ్చు, అన్ని రకాల ఫిషెస్తోనూ యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ ఎంత అందంగా ఉంటుందో అంత సెన్సిటివ్ కూడా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తే దీన్ని మనం మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. ఇవి కూడా అంతే, మనకి సైజులో బట్టి 20 రూపాయల నుంచి 100, 150, 200 రూపాయల సైజుల్లో దొరుకుతాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫిష్ ఒక్కొక్కటి 50 రూపాయల చొప్పున దొరుకుతుంది మన షాప్లో. ఇది కోయి కార్ప్ అండి, కంప్లీట్గా ఇంపోర్టెడ్ కోయి. ఇది వచ్చేటప్పుడు మనకి కనీసం 3-4 అంగుళాల దగ్గర నుంచి అడుగున్నర సైజుల్లో మనకు అందుబాటులో ఉంటాయి. ఇది పూర్తి స్థాయిలో పెరిగితే 3 అడుగుల దాకా పెరుగుతుంది ఈ ఫిష్. దీని పూర్తి స్థాయి లైఫ్ వచ్చేటప్పుడు 200 ఇయర్స్ అండి. అది జపనీ ఫిష్ పూర్తిగా. ఇది పాండ్ ఫిష్. ఇది పాండ్లో కనుక కంప్లీట్గా దాని లైఫ్ సర్వే మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇది 200 ఇయర్స్ బతుకుతుంది. ఆల్రెడీ జపాన్లో మనకి కనీసం 170 ఇయర్స్ లైఫ్ ఉన్న కోయిస్ ఇప్పటికీ ఉన్నాయి. మన ఎక్వేరియంలో వచ్చేటప్పటికల్లా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి కనీసం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు కూడా మనం మెయింటైన్ చేయొచ్చండి. ఇవి వచ్చేటప్పటికల్లా మనకి 30 రూపాయల నుంచి 500-600 వరకు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర అందుబాటులో ఉన్నవి 150, ఇప్పుడు మనం చూస్తున్నవి 150 రూపాయలు, 400 రూపాయలు ఆ సైజులో ఉన్నాయండి. ఇవి బాగా పెద్ద సైజువి. ఇవి గప్పీస్ అండి. ఇది కూడా అంతే, లైవ్ బ్యారర్స్ అండి, డైరెక్ట్గా పిల్లలు పెట్టే ఫిషెస్. ఇవి చాలా చాలా ఇష్టంగా జనాలు పెంచుకుంటారు. ఇవి ప్లాంటెడ్ ఫిష్గా కూడా, అంటే ప్లాంటెడ్ ట్యాంక్లో కూడా వీటిని వాడుకోవచ్చు. అలాగే మనం విడిగా పెంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇందులో మేల్ ఫీమేల్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మేల్ వచ్చేటప్పటిలో చాలా కలర్ఫుల్గా టైల్స్తో అందంగా ఉంటుంది. ఫీమేల్కి లైట్గా కొంచెం కలర్ మాత్రమే ఉంటుంది. సో ఇవి ఒకప్పుడు చాలా తక్కువ ధరలో ఉండేవి. ఇప్పుడు అంటే డిమాండ్ పెరగటం వల్ల మనకి ఒక్కొక్కటి 30 రూపాయల వరకు నుంచి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇవి బెట్టా ఫీమేల్స్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగి బెట్టాస్ని బ్రీడింగ్ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ బ్రీడర్స్ అండి. ఇవన్నీ ఫీమేల్స్ అయితే గుంపుగా ఒక చోట ఒక ట్యాంక్లో మనం వేయగలుగుతాం ఎన్నైనా కానీ. అదే మేల్స్ అయితే కనుక సింగిలే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 2 కలిస్తే కొట్టుకుంటాయి. కాబట్టి ఇవి సింగిల్గా కాకుండా గ్రూప్గా ఎన్నైనా మనం పెంచుకోవచ్చు. ఇవి కూడా అంతే, అనేక రకాల రంగుల్లో మనకి అందుబాటులో దొరుకుతాయి. ఇవన్నీ కూడా బ్రీడింగ్కి పనికొచ్చే ఫీమేల్స్ అండి. ఇవి వచ్చేట్లో ఒక్కొక్కటి 50 రూపాయలు మన షాప్లో అందుబాటులో ఉంది. ఇవి జీబ్రా ఫిషెస్ అండి. ఇవి డానియోస్ అని కూడా అంటారు. ఇవి చాలా అందంగా ఉంటాయి ఫిషెస్. ఈ మధ్య కాలంలో, గతంలో 1 లేకపోతే 2 రంగుల్లోనే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి అనేక రకాల రంగుల్లో, చాలా అంటే ఫ్లోరసెంట్ కలర్స్లో కూడా దొరుకుతున్నాయి. అయితే ప్రైస్ చాలా తక్కువే. ఒకప్పుడు మామూలు ఫిష్, ఆర్డినరీ ఫిష్ ఉన్న రేటుకే ఇప్పుడు ఇంత క్వాలిటీ ఫిష్, కలర్ఫుల్ ఫిష్ అందుబాటులో ఉందండి. ఇది ఒక్కొక్కటి మన షాప్లో 20 రూపాయలు. ఇది అన్ని రకాల ఫిషెస్తోనూ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే సాఫ్ట్గా ఉన్నవి, అంటే గోల్డ్ ఫిషెస్ కానీ, షార్కులు కానీ, లేకపోతే కలర్ఫుల్ టెట్రాస్ కానీ, జీబ్రాస్ కానీ, గప్పీస్ కానీ, ఇట్లా అన్నింటిలో కూడా వీటిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా గోల్డ్ ఫిషెస్ అండి. ఎస్కే గోల్డ్ అంటారు, షుబాకిన్ గోల్డ్ అని, లేకపోతే బ్లూ గోల్డ్ అని పిలుస్తారు వీటిని. ఇది చాలా సాఫ్ట్గానే ఉంటాయి. మన ఇందాక చూసినట్టుగా కలర్ఫుల్ గోల్డ్ ఫిష్ల్లో కూడా వీటిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికల్లా మనకి ఇవి కూడా అంతే, సైజుని బట్టి 30 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయండి. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇది మనకి 50 రూపాయలు పడుతుంది ఒక్కొక్క ఫిష్. ఇవి సక్కర్ క్యాట్స్ అండి. ఇవి సక్కర్ క్యాట్ వచ్చేటప్పటికల్లా ట్యాంక్ క్లీనర్స్ అని మనం పిలుస్తాము. అంటే మన ఎక్వేరియంలో అన్ని రకాల ఫిషెస్తో పాటు ఈ ఫిష్ కనుక ఒకటి వేసుకుంటే గ్లాస్ మీద ఉన్న ఆల్గేని, అంటే పాచిని శుభ్రంగా ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే కింద ఉన్న వేస్ట్ ఫుడ్ని, వాటిని ఇవి తినేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఎక్వేరియంలో అన్ని రకాల ఫుడ్స్ తిని కొంచెం సైజు బాగా పెరుగుతూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే వీటిని తీసుకెళ్ళి కాలువల్లో, చెరువుల్లో వదిలేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా పేపర్లో కానీ, లేకపోతే టీవీలో, అంటే న్యూస్లో చూస్తుంటాం. దయ్యం చేప అని రకరకాల చూపిస్తూ ఉంటారు. అవి ఏం కాదండి, ఇది సక్కర్ మౌత్ క్యాట్ అంటారు అనమాట. అంటే దీనికి నోరు అడుగు బాగానే ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి ఫ్లష్ ఉండదు, అంటే ఇది తినడానికి కూడా పనికిరాదు జనరల్గా. సో ఇది ఏ రకంగానూ ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. ఇది చాలా పెరుగుతుందండి, కనీసం 2 అడుగుల దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే బాగా ఎక్కువ ఫుడ్ తిని బాగా సైజ్ అయితే పెరుగుతుంది. ఇది జనరల్గా మన గోదావరిలో దొరుకుతూ ఉంటాయి. గోదావరి నుంచి కృష్ణాలో మనకి ఫెర్రీ దగ్గర కలుస్తుంటాయి కదండి. అలా కలిసినప్పుడు అక్కడ ఉన్న నేచురల్ ఫిషెస్ని ఇవి తినవు, కొరికి చంపేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి
ఆక్వాకల్చర్కి ఇవి చాలా ఇబ్బందికరమైన ఫిషెస్ అన్నమాట. సో ఎక్వేరియంలో ట్యాంక్ వరకు అయితే ఒక ఫిష్ వేసుకోవడం చాలా మంచిది, చాలా ఉపయోగకరం కూడా. బాగా పెద్దదయ్యి అన్న ఫిషెస్ని ఇబ్బంది పెడుతుంటే ఆ రోజున తీసేయచ్చు. ఇవి చిన్నవి ఫ్లవర్ హార్న్ బేబీస్ అండి. ఇవి లక్కీ ఫిష్ అంటారు. లక్కీ ఫిష్ అంటే మనం చూద్దాం నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికల్లా మేల్కి చాలా హెడ్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఖరీదైన చేప కూడా. అది 3000 వరకు, అంటే 2000 నుంచి 3000 వరకు కూడా పెద్ద ఫిషెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి చిన్నవి మన షాప్లో ఇది ఖచ్చితంగా ఇవి మనం గ్రేడ్ చేయను అనమాట. జనరల్గా ఏంటంటే మేల్ ఫీమేల్ గ్రేడ్ చేసి ఫీమేల్స్ తక్కువ అమ్మేస్తూ ఉంటారు. కానీ మన షాప్లో ఏంటంటే గ్రేడ్ చేయనివి మేల్ ఫీమేల్ అన్ని మిక్సింగ్ ఉన్నవి. కాకపోతే మేల్ ఏదో ఫీమేల్ ఏదో ఐడెంటిఫై చేయలేము. కానీ చాలా చాలా బాగుంటాయండి. తక్కువ ధరలో, అంటే 80 రూపీస్కే మన షాప్లో అందుబాటులో ఉంటాయి. ఇవి స్నేల్స్ అండి, యాపిల్ స్నేల్స్ అంటారు. కూడా మనకి ఒక 1 year లైఫ్ ఉంటుంది. ఇది ట్యాంక్లో చిన్నది మనం వేస్తే కనీసం పెద్దది అంటే కనీసం 2 అంగుళాల నుంచి 3 అంగుళాల సైజు వరకు పెరిగి తర్వాత 1 year లైఫ్ అయిపోగానే అది చనిపోవడం జరుగుతుంది. కానీ ట్యాంక్లో దీనివల్ల చాలా ఉపయోగకరం ఉంటుందండి. కింద ఉన్న వేస్ట్ని మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇవి కలర్ఫుల్ టెట్రాస్ అండి. కలర్ విడో టెట్రాస్ అంటారు. ఈ విడో టెట్రాస్ ఒకప్పుడు కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్లోనే అందుబాటులో ఉండేవి. ఈ మధ్య వీటికి కూడా మనకి కలర్ఫుల్గా రావడం జరిగింది. జెనెటికల్గా వీటిని కలర్ తీసుకొచ్చారు. సో ఇవన్నీ వీటిలో కనీసం మనకి 6 నుంచి 7 రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇవి చాలా చాలా అందంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్వేరియం ఫిషెస్ పెంచే వాళ్ళందరికీ కూడా వీటిని చాలా ఇష్టంగా పెంచుతున్నారు. ఒకప్పుడు స్టార్టింగ్లో వచ్చిన కొత్తల్లో ఫిష్ ఒక్కొక్కటి 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఉండేది. ఇప్పుడు ధర బాగా తగ్గి కేవలం 40 రూపాయలకి అందుబాటులో ఉందండి. చాలా చాలా బాగుంటాయి. కనీసం 7 నుంచి 8 కలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్. ఇంట్లో వచ్చేటప్పుడు వీటిని మనం గోల్డ్ ఫిషెస్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసిన జీబ్రాస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో రేడియం ఫిషెస్ అనమాట, అంటే కలర్ఫుల్ ఫిషెస్. ఇవి నేచురల్ ప్లాంట్స్ అండి. అయితే ఈ ప్లాంట్స్ పెంచే విధానం వేరు. ఇవి వచ్చేటప్పటికల్లా మనం కింద ప్లాంటెడ్ సాయిల్ వేసుకుని ఆ సాయిల్లో కనుక ప్లాంట్స్ కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా ప్లాంట్స్ అన్నీ పెరిగి చాలా అందంగా ఉంటుందండి. దీనికి కనీసం రోజు 4 నుంచి 5 గంటల పాటు లైటింగ్ అవసరం ఉంటుంది. ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా మనం ఎక్వేరియంస్లో పెట్టి పెంచుకోవచ్చు. అయితే ఇందులో కేవలం ప్లాంటెడ్ ఫిషెస్ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన ఫిషెస్ ఉన్నాయి చిన్నవి. ఈ ఫిషెస్ని మాత్రమే యాడ్ చేయగలం. పెద్ద వాటిని మనం యాడ్ చేయలేము. ఎందుకంటే అవి ప్లాంట్స్ మొత్తాన్ని పీకేయడం జరుగుతుంది. సో అవి ప్లాంటేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి కేవలం ఇలాంటి చిన్న రకాల ఫిష్లు మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి అతి తక్కువ ధరలో కూడా దొరుకుతాయండి. ప్లాంట్స్ 30 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య కప్పు వస్తుంది. ఇవి స్కాట్ ఫిష్ అండి. ఇది కూడా మనకి బ్యాక్ వాటర్ ఫిష్ అంటారు. ఇది ప్రత్యేకంగా బ్రీడింగ్ అనేది ఉండదు. మనకి బ్యాక్ వాటర్లో వీటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా అందంగా ఉంటాయండి ఫిషెస్. ఇవన్నీ కూడా కొంత వైల్డ్ నేచరే ఫిషెస్. ఇందాక మనం చూసినట్టుగా సీ ఏంజల్స్తోనూ అలాగే చిచిలిడ్స్తోనూ వీటిని యాడ్ చేసుకోవచ్చు. వీటిని డాన్సింగ్ స్కాట్ అంటారు. అంటే ఫిష్ ఒకసారి ట్యాంక్లో సెట్ అయిన తర్వాత షేక్ అవుతూ చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికల్లా మనకి 50 రూపాయల నుంచి 150-200 రూపాయల వరకు కూడా సైజుని బట్టి అందుబాటులో ఉంటుందండి. ఇవి ప్లాటీ అంటారండి. ఇవి కూడా లైవ్ బేరర్స్, డైరెక్ట్గా పిల్లలు పెడతాయి. సో వీటిని కూడా చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా పెంచుతూ ఉంటారు. ఇవి రెడ్ కలరు, బ్లూ కలర్లో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా పిల్లలు పెడుతూ ఉంటాయి. ఇవి కూడా అంతే, కేవలం 20 నుంచి 40 రూపాయల మధ్యలో సింగిల్ ఫిష్ అందుబాటులో ఉంటుంది. ఇవి జీబ్రా తలాపియా అంటారండి ఫిషెస్. ఇది కూడా వైల్డ్ నేచర్ ఫిషెస్. బాడీ అంతా కూడా జీబ్రా లాగా ఈ నల్లటి చారలతో సిల్వర్ కలర్ మీద చాలా చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా పెంచుతారండి. ఇది కూడా వైల్డ్ నేచరే. వీటిని కూడా మనం చిచిలిడ్స్, సీ ఏంజల్స్తో పాటు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫిష్ మనకు వచ్చేటప్పుడు కేవలం 150 రూపాయలకి ఒక్కొక్క ఫిష్ అందుబాటులో ఉంది. ఇది లక్కీ ఫిష్ అండి, ఫ్లవర్ హార్న్ అంటారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్న ఫిష్ ఇది మిగిలిన అన్ని ఫిష్లతో కన్నా వీటికి ఒక ప్రత్యేకమైన గుణం ఉందండి. ఇది మనుషులతో చాలా అటాచ్ అవుతుంది, మనతో బాగా ఆడుతుంది. నిజంగా మనం అందుబాటులో లేమనుకోండి, ఒక 4-5 రోజులు అలిగినట్టుగా అలుగుతుంది, అలాగే సిక్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, అనేక రకాల దీన్ని మనం పెంచుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా చాలా అందంగా ఉంటుంది. సెంటిమెంటల్గా ఇది లక్కీ ఫిష్ కూడా. ఇది నిజంగా ఇది వచ్చాక చాలా బాగుందని అనేక రకాల మంది చెప్తూ ఉంటారు. అయితే ఇది వచ్చేప్పుడు మన దగ్గర 2500 నుంచి అందుబాటులో ఉందండి. ఇది కూడా లక్కీ ఫిష్ ఏనండి. ఇందాక చూసింది ఒక రకం, ఇది ఒక రకం.
వీటిల్ని బాగా ఇంట్రెస్ట్గా పెంచుతారు. చాలా బాగుంటుంది, మనతో ఆడతాయి ప్రతిరోజు. మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అవి మనతో అలా టైం స్పెండ్ చేస్తాయి, ఆడతాయి. చక్కగా మనం ఎప్పుడు ఫుడ్ వేస్తామని ఎదురు చూస్తాయి. నిజంగా మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మన కోసం ఎదురు చూసే వాటిల్లో ఇది ఒకటండి. అందుకని ఇష్టంగా పెంచుతారు వీటిని బాగా. ఇవి ఆస్కార్స్ అంటారండి. ఇది కూడా వైల్డ్ నేచర్ ఫిష్. ఇది చాలా బాగుంటుందండి. దీంట్లో కూడా మనకి అనేక రకాల ఇంపోర్టెడ్ కలర్స్తో పాటు రకరకాల అందుబాటులో ఉన్నాయి. మనం చూస్తుంది అల్బినో కాపర్ అని, అల్బినో టైగర్ అని, అలాగే టైగర్ ఆస్కార్ అని, కాపర్ ఆస్కార్ అని, ఇలా వెరైటీలన్నీ 4 రకాల వెరైటీలు మన షాప్లో అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఒక్కొక్క ఫిష్ 350 రూపాయలు అందుబాటులో ఉంది. ఇవి వచ్చేటప్పటిలో మనకి పోలార్ ప్యారెట్స్ అంటారండి. ఇది చూడడానికి చాలా అందంగా ఒక ప్యారెట్ ఫేస్తో కలిసి ఉంటుంది. చూడండి బాగా దగ్గరగా మీరు గమనించినట్లయితే ఒక మన నేచురల్ ప్యారెట్స్ ఫేస్ ఎలా అయితే ఉంటుందో దాని బీక్ కూడా అలాగే మనకి కనిపిస్తాయి. ఇది చాలా అందంగా ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంటాయండి మన దగ్గర. అందుకని వీటిని కూడా చాలా ఇష్టంగా పెంచుతారు. ఇవి పేరెంటల్ కేర్. ఇందులో మనకి జీబ్రాతో పాటు అలాగే వైట్ పోలార్ కూడా దొరుకుతుంది. వైట్ పోలార్ ప్యారెట్ అంటారు, జీబ్రా పోలార్ ప్యారెట్ అంటారు. ఈ రెండు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి మీరు ఒకసారి దగ్గరగా గమనించినట్లయితే ఆ చివర అవి ఎక్స్ పెట్టింది చూడండి. ఆ చివర అవి ఎక్స్ పెట్టి దగ్గర ఉండే అది చూడండి, అన్నిటిని తరుముతూ ఉంది. వేరే వాటిని దేనికి దగ్గరికి రానియదు. మేల్ ఫీమేల్ మాత్రమే దగ్గరలో ఉండి వాటిని చక్కగా గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లల్ని పెద్ద వాటిని చేసేంత వరకు కూడా పేరెంటల్ కేర్ అండి. ఎన్ని ఫిషెస్ వచ్చినా వాటితో ఫైట్ చేస్తాయి. ఇవి కూడా మనకి పీస్ ఒక్కొక్కటి 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. పోలార్ ప్యారెట్లోనే వైట్ పోలార్ అనమాట. ఇవి కూడా అంతే చక్కగా మనకి బ్రీడ్ చేస్తాయి. ఇవి కూడా బ్రీడ్ చేసి కంటిన్యూగా మనకి పిల్లలు చేయడం జరుగుతుంది. ఇవి టైగర్ షార్క్ అంటారండి. ఇవి ట్యాంకుల్లో మనం కనీసం 3 నుంచి 4 అంగుళాల ఫిషెస్ కనుక వేయటం జరిగితే అక్కడి నుంచి కనీసం 2 అడుగుల వరకు మన ఎక్వేరియంలోనే పెరుగుతాయండి. ఇది అంటే వాటికి ఎంత స్పేస్ ఇస్తే అంత బాగా పెరుగుతాయి. అలాగే ధర కూడా చాలా తక్కువ ఉంటుందండి. 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకే ఉంటుంది దీని రేటు. సో ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ట్యాంక్లో, ఎక్వేరియం ట్యాంక్లో చాలా సందడి చేసే ఫిష్ ఇది. షార్కులు అంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి. అంటే షార్క్ అనే పేరు మీద కనీసం 1500 జాతులు ఉన్నాయండి. అందులో మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఇది ఒక జాతి. సో ఇది నేచర్, సాఫ్ట్ నేచర్. మనకి వైల్డ్లో ఉండే షార్కులు వేరు. ఇది పిరానా ఫిష్ అండి. ఇది దీంట్లో మనకి 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. అంటే అల్బినో వైట్, అలాగే రెగ్యులర్ బ్లాక్ పిరానా, వైట్ పిరానా. ఇవి బాగా వైల్డ్ నేచర్ అండి ఇవి. అయితే మన సినిమాల్లో చూసినట్టుగా వచ్చేది అది రెడ్ బెల్లీ పిరానా అంటారు. అది చేయి పెడితే కొరికేసే బ్రీడ్ అనమాట. అది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయము. ఎవరన్నా కావాలంటే ఆర్డర్ మీద వస్తూ ఉంటాయి. ఇది టైగర్ షార్క్ అండి. ఇందా మనం చూసాం కదా చిన్నవి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని. వాటిలో ఇవి పెద్ద సైజ్ అండి. ఇవి కూడా మనకి ఇంత సైజ్ వచ్చినా కూడా ఇవి అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి. నిజానికి చాలామంది ఏంటంటే ఎక్వేరియంస్లో పెంచి బాగా పెరిగి పెద్దవైపోయిన తర్వాత తెచ్చి షాపుల్లో వదిలేస్తూ ఉంటారు. అంటే జనరల్గా బయట ఏదైనా చెరువుల్లో కానీ కాలువల్లో కానీ వదిలేస్తామని చెప్పి, అంటే అంతకన్నా పెద్దదైతే వాళ్ళు మెయింటైన్ చేయలేక. కాబట్టి నిజంగా పెంచుకునే వాళ్ళకి, అడాప్షన్ చేసుకునే వాళ్ళకి మేము ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇది ఒకవేళ కమర్షియల్గా కొనాలన్నా కూడా 100 నుంచి 150 రూపాయల లోపే దొరుకుతుందండి. ఇది కోయి కార్ప్లో ఒక జాతి అండి. ఇది కూడా అంతే. యాక్చువల్గా లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే. ఇది కుబుటో కోయి అంటారు. ఇది కూడా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన జాతుల్లో ఇది ఒకటండి. చాలా అట్రాక్టివ్గా గోల్డ్ కలర్ మీద బ్లాక్ లైన్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది కూడా అంతే మనకు అతి తక్కువ ధరలో, అంటే 30 రూపాయల నుంచి 50-60 రూపాయల లోపే అందుబాటులో ఉందండి. ఇది ఇందాక మనం చూసిన మాలిస్లోనే బెలూన్ మోలీ అంటారు. బెలూన్ మోలీ అంటే షేపు బెలూన్ లాగా అనమాట. అంటే బాటము బెల్లి కొంచెం ఉబ్బినట్టుగా డిఫరెంట్ షేప్లో మనకు అందుబాటులో ఉంటుందండి. ఇది కూడా అంతే అతి తక్కువ ధరలో మనకి, అంటే 20 నుంచి 30 రూపాయల లోపే దొరుకుతుంది ఒక్కొక్క ఫిష్. ఇవి రెడ్ క్యాప్ అండి, గోల్డ్ ఫిష్. ఇది కూడా చాలా అందంగా వైట్ ఫిష్ మీద పైన రెడ్ క్యాప్తో చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది కూడా చాలా ఇష్టంగా పెంచుతారండి. గోల్డ్ ఫిషెస్తో పాటు వేసుకునే సాఫ్ట్ నేచర్ ఫిష్ ఇది కూడా అంతే మనకి అతి తక్కువ ధరలో, అంటే 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఆ రేంజ్లోనే దొరుకుతాయి. ఇవి సువర్ టైల్ అండి. సువర్ టైల్స్ వచ్చేటప్పటికల్లా ఇవి లైవ్ బెరర్స్, డైరెక్ట్గా పిల్లలు పెట్టే జాతుల్లో ఇది ఒకటి.
మనకి ఫిషెస్ అన్నిటిలోకి రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అంటే లైవ్ బేరర్స్ అంటే పిల్లలు పెట్టేవన్నీ, నెక్స్ట్ ఏమన్నా ఎగ్ లేయర్స్ అని డైరెక్ట్గా ఎగ్స్ పెడుతూ ఉంటాయి. అలాగే మౌత్ బ్రూడర్స్ అని నోట్లో ఎగ్స్ పెట్టుకుని బ్రీడ్ చేసేవి. ఇలా అనేక రకాల జాతులు ఉన్నాయండి. ఇవి లైవ్ బేరర్స్, డైరెక్ట్గా పిల్లలు పెట్టేవి. మనం అన్ని రకాల ఫిషెస్ని చూడటం జరిగిందండి. ఇంకా అనేక రకాల ఫిషెస్ కూడా ఉంటాయి. ఇది మనం ఎక్వేరియము మన ఇంటికి తీసుకెళ్ళిన దగ్గర నుంచి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను వివరంగా మీకు చెప్తానండి అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఎక్వేరియం తీసుకున్న తర్వాత మనం ప్రతిరోజు గమనించాల్సింది ఏంటంటే ఎక్వేరియంలో ఏరేషన్ సక్రమంగా వస్తుందా లేదా అనేది ప్రతిరోజు చూసుకోవాలి. క్లీనింగు, ఫిల్టరేషన్ క్లీనింగు ప్రతి వారం కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీడింగు ఉదయం సాయంత్రం ఫీడ్ చేయడం జరుగుతుంది. అలాగే లైట్ కనుక మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా, లేకపోతే చాలామంది రాత్రిపూట బెడ్ ల్యాంప్ లాగా వేయటం జరుగుతుందండి. అలా చేయకూడదు. అలా లైటింగ్ ఎక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే లోపలంతా ఆల్గే ఫామ్ అవుతుంది, అంటే పాచి పడుతూ ఉంటుంది. దానివల్ల చూడడానికి బాగోదు, కానీ ఫిష్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిష్కి బాగానే ఉంటుంది, కానీ చూడడానికి బాగోదు. కాబట్టి కింద స్టోన్స్ కానీ లోపల మనం పెట్టిన యాక్సెసరీస్ ఉంటాయి కదండి, మొక్కలని లేకపోతే టాయ్స్ అని, అవన్నీ కూడా మొత్తం ఆల్గేతో పాచి పట్టేస్తూ ఉంటాయి. అది చూడడానికి బాగోదు. సో లైట్ అనేది కూడా ఖచ్చితంగా 2-3 గంటలు మాత్రమే వేసుకోవడం మంచిది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఈ ఫిష్ మనకి ఎక్వేరియము లైఫ్, అంటే ఫిషెస్ లైఫ్ రావాలి అంటే స్టార్టింగ్ వాటర్ అండి. వాటరు మున్సిపల్ వాటర్ వాడుకోవచ్చు, బోర్ వాటర్ వాడుకోవచ్చు, మినరల్ వాటర్ వాడుకోవచ్చు. ఈ 3 మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మున్సిపల్ వాటర్లో ఏంటంటే బ్లీచింగ్ కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం యాంటీక్లోరిన్ వాడుకోవాలి. లేదు కనీసం 4-5 రోజులు కనుక వాటర్ని నిల్వ ఉంచగలిగితే దాంట్లో ఉన్న బ్లీచింగ్ మొత్తం పోతుంది. సో అక్కడి నుంచి మనం వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు బోర్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఆప్షనల్ ఉంది మనకి, అదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ట్యాంక్స్ క్లీనింగ్ అప్పుడు, అంటే ఎక్వేరియం క్లీనింగ్ అప్పుడు సబ్బు, సర్ఫ్ లాంటి డిటర్జెంట్స్ ఏది వాడకూడదండి. ఖచ్చితంగా నార్మల్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకుని వాటర్ మొత్తం క్లీన్ చేస్తే చాలా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. అట్లాగే ట్యాంక్ సైజుని బట్టి చిన్న ట్యాంకు, పెద్ద ట్యాంకు, అట్లా సపోజ్ బేసిక్ సైజ్ ట్యాంక్ ఉంటుంది. ఆ బేసిక్ సైజ్ ట్యాంక్ అంటే వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకోవాలి. 1.5-2 అడుగుల ట్యాంక్ అనుకోండి, 15 రోజులకి, 18 రోజులకి, లేకపోతే 20 రోజులకి, అలా మీకు 2-3 వారాలకు ఒకసారి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు క్లీన్ చేసుకోండి. వీటి వల్ల ఖచ్చితంగా ఫిషెస్కి లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్లో ఏమవుతుందంటే వాటర్ వేడెక్కడం వల్ల వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అది మనం కాస్త గమనించుకోవాలి. ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే ఈ కూలర్ మోటార్స్ వస్తాయి. కూలర్ మోటార్ అంటే జస్ట్ ఫ్యాన్. అది ఆ ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే వాటర్లో కొంచెం కూలింగ్ రావటం జరుగుతుంది, అంటే టెంపరేచర్ని తగ్గిస్తూ ఉంటాయి. లేకపోతే ఎయిర్ స్టోన్స్ పెట్టుకున్నట్టే బబులింగ్ ఎయిర్ స్టోన్స్ అని ఉంటాయి. ఆ ఎయిర్ స్టోన్స్ పెట్టడం వల్ల ఎక్కువ బబుల్స్ రావటం వల్ల ఏమవుతుందంటే వాటర్లో ఉన్న హీట్ మొత్తం బయటికి నట్టడం జరిగి మనకి వేడి తగ్గి టెంపరేచర్ కొంచెం మెయింటైన్ అవుతూ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కేర్ తీసుకుంటూ ఉంటే మనకి ఖచ్చితంగా లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే ఎక్వేరియంలో మనం యాడ్ చేసుకునే ఫిషెస్, ఏ ఫిషెస్ యాడ్ చేస్తున్నాము, సాఫ్ట్ నేచరా, వైల్డ్ నేచరా, లేకపోతే ఎలా ఉన్నాయనేది మనం అన్నీ చెక్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కొత్త ఫిష్ని తీసుకొచ్చి ఎక్వేరియంలో ఎప్పుడు యాడ్ చేయొద్దండి. ఎందుకంటే ఒకసారి తెచ్చిన తర్వాత 1 or 2 days దాన్ని విడిగా పెట్టడం మంచిది. లేదు అంటే తెచ్చే చోట మనం ఎక్కడి నుంచి అయితే ఫిష్ను పర్చేజ్ చేస్తున్నామో అక్కడ ఫుల్గా కండిషన్ ఉంది, బాగుంది అనుకున్న రోజున తీసుకొచ్చి మనం ఫిష్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే మన ఎక్వేరియంలో కొత్త ఫిష్ని యాడ్ చేయాలి అంటే 100% వాటర్ని మార్చిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి. చాలామంది ఏంటంటే 1-2 నెలలకు కూడా నీళ్లు మార్చరు. దాంట్లో ఉన్న ఫిషెస్ ఎట్లయినా అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి, కానీ కొత్త ఫిష్ వచ్చి దాంట్లో సెట్ అవ్వలేదు. కాబట్టి 100% మీరు నీళ్లు మార్చుకున్న రోజున కొత్త ఫిష్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ పెరుగుతుంది. అలాగే మీరు క్లీనింగ్ చేసుకోవాలనుకోండి, సపోజు చాలామంది హర్రీ పడి ట్యాంకులన్నీ తీసి బకెట్లలో వేసి ట్యాంకుని బయటికి తీసుకెళ్ళి గిన్నెలు తవ్వినట్టు హడావిడి చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఎక్వేరియం క్లీనింగ్ చేయాలి అని ఎప్పుడైతే ఎక్వేరియం టచ్ చేసి, అంటే క్లీనింగ్కి వాటర్లో చేయి పెడతాము, చేతులన్నీ ఆల్రెడీ తడిసి ఇవి ఉంటాయి. ఆ టైంలో మన ఎక్వేరియం కనుక మన చేత్తో పట్టుకుని లిఫ్ట్ చేసామనుకోండి జారిపడే అవకాశం ఉంటుంది. అది పడితే వేరు, అది మన కాళ్ళ మీద పడి ఏదైనా దెబ్బ తగిలితే అది ఇంకొంచెం బాధగా ఉంటుంది. సో చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను, చాలా సింపుల్. మీరు ఏంటంటే
ఒక 2 బకెట్స్ ఒక మగ్గు తీసుకోండి. తీసుకొని శుభ్రంగా ఒక బకెట్లో ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఫిషెస్ అన్ని బకెట్లో వేసి పక్కన పెట్టండి. దాంట్లో ఏరేటర్ కూడా పెట్టారనుకోండి, మన వర్క్ లేట్ అయినా కూడా ఫిష్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో దాని వరకు అది పక్కన పెట్టేస్తాం. రెండో బకెట్లో ఎక్వేరియంలో ఉన్న యాక్సెసరీస్ మొత్తం తీయండి. ఫిల్టర్స్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోండి. కింద స్టోన్స్ అన్నీ తీసేయండి. సో మొత్తం తీసిన తర్వాత ఎక్వేరియంలో ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటాయి. సో మీరేం చేస్తారంటే స్క్రబ్బర్ కానీ స్పాంజ్ కానీ తీసుకుని చక్కగా వాల్స్ మొత్తం నీట్గా వాష్ చేయండి. చేసిన తర్వాత ఒక నార్మల్ ట్యూబ్, అంటే మన నీళ్లు పట్టుకునే ట్యూబ్ ఒకటి తీసుకోండి. బయట ట్యాప్ ఎక్కడుందో అక్కడి నుంచి మన ఎక్వేరియం సైజులో ఆ లెంత్లో ఉంటే చాలు. బయట ట్యాప్కి ట్యూబ్ కనెక్ట్ చేసి ట్యాప్ తిప్పారనుకోండి, వాటర్ లోపలికి వస్తాయి కదా. వచ్చాక ఎక్వేరియంలో ట్యూబ్ పెట్టేసి బయట ట్యాప్ కట్టేసి ట్యూబ్ కింద పడేయండి. సో ఆ ట్యూబ్లో ఉన్న నీళ్లు పోతూ ఎక్వేరియంలో ఉన్న వాటర్ని కూడా లాగేస్తూ ఉంటాయి. సో ఆ వ్యాక్యూమ్ పట్టి ట్యాంక్ కూడా ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎక్కడెక్కడ డస్ట్ ఉందో మొత్తం ట్యూబ్తో చూపించండి. మొత్తం లాస్ట్ డ్రాప్తో సహా మొత్తం అన్ని వాటర్ అంతా క్లియర్ అయిపోతాయి. ఇంకా చివరిలో కావాలంటే ట్యాంక్ని కొంచెం ముందుకు వంచారనుకోండి, అడుగు పొడుగున్న నీళ్ళన్నీ కూడా మూలకు వచ్చేయడం జరుగుతుంది. సో ఆ వాటర్ మొత్తం తీసేసి ట్యాంక్ని మనం క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇంకా ఆ ట్యాంక్ని అక్కడి నుంచి కదిలించొద్దు. తర్వాత బయటకి తీసుకెళ్ళి స్టోన్స్ అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ యాస్టీస్గా ట్యాంక్ని మళ్ళీ రీసెట్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఫుడ్ వేసేప్పుడు జాగ్రత్తలు ఏముంటాయి, ఫుడ్ వేసే తినేస్తాయి అనుకుంటారు. అలా చేయకండి. ఎందుకంటే ఫుడ్కి కూడా ఎంతో కొంత కలర్ కలిసి ఉంటుంది. ఎప్పుడైతే వాటర్లో ఆక్సిజన్ మోటారు లేకపోతే ఫిల్టర్ ఏదో ఒకటి రన్ అవుతుంటుంది కదా, రన్ అయ్యేటప్పుడు వాటర్ మూవ్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఆ టైంలో కనుక మనం ఫుడ్ వేసామనుకోండి, దానికి ఉన్న కలర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వాటర్ తొందరగా మురికి అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఫుడ్ వేసేటప్పుడు ఆక్సిజన్ మోటార్ ఫిల్టర్ దానికి సంబంధించిన ఏరేషన్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసి తర్వాత ఫుడ్ వేయటం మొదలు పెట్టండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు మోటార్ ఆపారో ఫిషెస్ కూడా మీరు ఫుడ్ వేస్తున్నారని అలర్ట్ అవుతాయి, పైకి వస్తాయి, మీరు వేసిన ఫుడ్ వేసినట్టే తినేయగలుగుతాయి. సో చాలామంది ఒకసారి గమనించుకోండి, అంటే మీకు మీరు నీట్గా చేసేవాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ సంగతి చెప్తున్నానండి. ఎంత ఫుడ్ పైన ఫ్లోట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, దానివల్ల ఎంత తొందరగా వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక బర్డ్స్కి ఇంత ఫుడ్ ఎక్స్ట్రా వేసాం అనుకోండి, తింటే లేకపోతే లేదు వదిలేస్తాయి, కానీ దానివల్ల బయట పొల్యూట్ అయ్యేదేం లేదు. కానీ వాటర్లో అంటే మన ఎక్వేరియంలో ఉన్న లిమిటెడ్ వాటర్లో మనం ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల తొందరగా వాటర్ పొల్యూట్ అయ్యి ఫిష్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా తెచ్చిన ఫిష్కి స్టార్టింగ్లో 1 or 2 balls వేయండి, ఓవర్ ఫీడింగ్ చేయొద్దు. 2 గింజలే వేయండి. అవి తినటం మొదలుపెట్టి అంటే కొత్త ప్లేస్కి అవి అడ్జస్ట్ అయ్యి ఫుడ్ తీసుకోవడం మొదలు పెడితే 2, 3, 4, 5 అట్లా ఒక్కో గింజ పెంచుకుంటూ అది ఇష్టంగా ఎంతవరకు తినగలదో అంతవరకు కూడా మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఫుడ్ వచ్చేటప్పటికల్లా వేసింది వితిన్ 5 minutes కంప్లీట్గా అయిపోవాలండి. వేసిన ఫుడ్ 5 minutes లోపు తినేయాలి. అంతకు మించి కనుక ఉందనుకోండి అవి తినవని అర్థం. సో 5 to 10 minutes లోపు వేసిన ఫుడ్ మొత్తం క్లియర్ అయిపోవాలి. అందుకనే ఇప్పుడు మనం ఎక్కువ ఫుడ్ వేసి తినేయాలంటే కుదరదు కాబట్టి లిమిటెడ్ ఫుడ్డే వేయండి, 2-3 గింజలే వేయండి ఫిష్కి. అవి తింటున్నాయి అనుకోండి నిదానంగా ఒక్కొక్క గింజ పెంచుకుంటూ మన క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్తాం. అంతకు మించి వేసి ట్యాంక్ని పొల్యూట్ చేయొద్దు, ఫిష్ని ఇబ్బంది పెట్టద్దు. ఫిషెస్కి సంబంధించిన మెడిసిన్స్ చాలా రకాలు ఉంటాయండి. అయితే చాలామంది ఏంటంటే ట్యాంక్లో ఆ మెడిసిన్ వేస్తే ఒక కలర్ వస్తుంది కాబట్టి అని చెప్పేసి అది మెడిసిన్ ఎక్కువ వేయటం, లేకపోతే సందర్భం లేకపోయినా ఊరికిన మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. అలా అన్ని రకాల మెడిసిన్స్ వాడద్దండి. మనం ఎక్వేరియంలో కంపల్సరీ వాడుకోవాల్సిన మెడిసిన్స్ యాంటీక్లోరిన్, మున్సిపల్ వాటర్ వాడేటట్టయితే ఫిషెస్ వేయకముందు. చాలామంది చేసే మిస్టేక్ కూడా ఏంటంటే శుభ్రంగా ట్యాంక్ మొత్తం కడుగుతారు, ఫ్రెష్గా వాటర్ పడతారు, అన్ని రకాల సెట్టింగ్ చేసేస్తారు, నీళ్ళంతా పట్టిన తర్వాత ఫిష్ని వేసేస్తారు, ముందే వేసి తర్వాత యాంటీక్లోరిన్ వేస్తారు. సో ఎప్పుడైతే మనం బ్లీచింగ్ వాటర్లో ఫిష్ వేసామో వెంటనే ఆ బ్లీచింగ్కి ఫిష్ ఎఫెక్ట్ అయిపోతుంది. తర్వాత మన యాంటీక్లోరిన్ వేసినా ఉపయోగం లేదు. సో వాటర్ అంతా పట్టిన తర్వాత యాంటీక్లోరిన్ వేసి ఏరేషన్ మోటార్ అంతా రన్నింగ్లో పెట్టిన 5 to 10 minutes తర్వాత, ఎందుకంటే ఈ లోపల కెమికల్ రియాక్షన్ జరిగి దాంట్లో ఉన్న బ్లీచింగ్ పవర్ అంతా పోయి ఉంటుంది. మనం ఫిషెస్ వేసుకున్నా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలాగే జనరల్గా వాడేవి కొన్ని ఉంటాయి, అంటే ట్యాంక్లో అమోనియా లెవెల్స్ కంట్రోల్ చేసేవని ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అది మీ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి యూస్ చేయండి. ఇవన్నీ ఫిష్ ఫుడ్స్ అండి, అనేక రకాల ఫుడ్స్. ఒక్కొక్క రకమైన ఫిష్కి ఒక్కొక్క రకమైన ఫుడ్ ఉంటుంది. అలాగే వాటర్లో ష్రింక్ అయ్యే ఫుడ్స్ అని, పైన ఫ్లోట్ అయ్యే ఫుడ్స్ అని, అలాగే బ్లడ్ వామ్స్ అని, డ్రై వామ్స్ అని, షింప్స్ అని, ఇలా అనేక రకాల ఫుడ్స్ ఉంటాయి. అలాగే అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి వాడటం జరుగుతుంది.
ఇవన్నీ రకరకాల ఫిల్టర్స్ అండి. అంటే ఒక ట్యాంకుకి ఏదైతే అవసరం అవుతుందో అటువంటి మోటార్సు, ఫిల్టర్సు, టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాల బౌల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి.